హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీరామ్ దానటి. ఈరోజు మన వీడియోలో చూసుకున్నట్టయితే మనకి ఆల్రెడీ సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి అనమాట. రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి 2024 లో. ది ఫస్ట్ సేల్ ఫ్రమ్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్ అనేది చెప్పుకోవచ్చు. దీనిలో కొన్ని మొబైల్స్ అయితే మనకి కొన్ని పర్లేదు సేల్స్ లో ప్రైసెస్ అయితే తగినాయి. ఇంకా కొన్ని మొబైల్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ తెలిసిందే కదా, మనల్ని మోసం చేసి తోసే ప్రైస్ రేంజ్ లో అయితే కొన్ని పెట్టారనమాట. కొన్ని ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. నేను ఈ వీడియోలో మాత్రం కొన్నివి మాత్రమే చెప్తున్నాను అనమాట. కొన్ని గురించి అయితే చెప్పట్లేదు. చెప్తే కనుక వీడియో అయితే లాంగ్ అయిపోతుంది కాబట్టి మరి ఎందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మొబైల్ వచ్చినప్పటికి మనకి అండర్ 8,000 అదే 7,000 ఆ ప్రైస్ రేంజ్ లో మనం చూసుకున్నట్టయితే 5,850కి ఒక మొబైల్ ఉంది. 5,500కి ఒక మొబైల్ అయితే ఉందన్నమాట. దాని గురించి అయితే చెప్తాను. 5,600కి మనం చూసుకున్నట్టయితే ఇన్ఫినిక్స్ నుంచి ఇన్ఫినిక్స్ స్మార్ట్ హెచ్డి 8 అని చెప్పేసి ఒకటి అయితే ఉందన్నమాట. అదైతే మనకి 5,500కి అయితే ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. అలాగే ఇంకొక మొబైల్ వచ్చినప్పటికి టెక్నో స్పార్క్ పాప్ 8 అని చెప్పేసి ఇంకో మొబైల్ అయితే ఉందన్నమాట. అది 5,800కి అయితే దొరుకుతుంది. ఇన్ఫినిక్స్ లో మనకి డైనమిక్ ఐలాండ్ అయితే ఉంటది, పర్లేదు. ఎవరైతే కీప్యాడ్ నుంచి మామూలుగా స్విచ్ అవుదాం అనుకుంటున్నారో, నార్మల్ యూసేజ్ కి ఏదో ఇవ్వాలి అన్న పేరుకి, కొనాలి అన్న పేరుకి కొనుక్కుంటున్నారో వాళ్ళకి అయితే గనక ఈ మొబైల్ అయితే సూట్ అవుతుంది. కాకపోతే సర్వీస్ సెంటర్స్ అయితే ఉండవు. 5,000 కాబట్టి పర్లేదు, కొనుక్కోవచ్చు. ఇంకా పర్లేదు, నాకు ఒక మంచి బ్రాండింగ్ లో కావాలి, ఇంకొక 1,000 రూపీస్ ఎక్కువైనా పర్లేదు, ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక పోకో నుంచి ఉందన్నమాట. పోకో నుంచి పోకో C55 నేను ప్రతి సేల్ లో చెప్పేదే 6,500కి మళ్ళీ ఆ మొబైల్ అయితే 4GB ర్యామ్ 64GB స్టోరేజ్ తో బ్యాక్ వేగన్ లెదర్ మీడియాటెక్ G85 ప్రాసెసర్ తో మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఇది మనకైతే 6,500కి అయితే మళ్ళీ ఆ ప్రైస్ కి అయితే దొరికింది అనమాట. అది ఎప్పుడు దొరికే ప్రైస్, నార్మల్ స్టేజెస్ లో కూడా దొరుకుతుంది. కాకపోతే 7,000 లోపల ది బెస్ట్ మొబైల్ కాబట్టి చెప్పాను అనమాట. అలాగే ఇంకా అబౌవ్ లో మనం చూసుకున్నట్టయితే 10,000 బడ్జెట్ లో మనకి తోపు తురుము అని చెప్పుకునే బడ్జెట్ ఫోన్స్ అయితే లేవన్నమాట. కాకపోతే న్యూగా లాంచ్ అయిన ఫోన్స్ లో కొన్ని బెస్ట్ మొబైల్స్ అయితే ఉన్నాయి, వాటి గురించి చెప్తున్నాను. 10,000 బడ్జెట్ లో మనం చూసుకున్నట్టయితే పోకో నుంచి పోకో M6 5G అండ్ M6 Pro 5G ఈ రెండు మొబైల్స్ అయితే మనకి 9,500 అండ్ 10,000 రూపాయల బడ్జెట్ లో అయితే చాలా మంచి మొబైల్స్ అనేది మనం చెప్పుకోవచ్చు. పోకో M6 5G చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 6100 ప్లస్ ప్రాసెసర్ అయితే దొరుకుతుంది. 50 మెగాపిక్సెల్ బ్యాక్ ప్రైమరీ మెగాపిక్సెల్ తో దొరుకుతుంది. అలాగే 5,000 mAh బ్యాటరీ 10 వాట్స్ ఛార్జింగ్ అయితే దొరుకుతుంది అనమాట. అదొక మైనస్ అనేది చెప్పుకోవచ్చు. ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది. దీని ప్రాసెసర్ బాగుంది కాబట్టి కొద్దిగా మంచి మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. డిస్ప్లే కూడా చాలా బాగుంది, నేను ఆల్రెడీ వాడాను, కొద్దిగా పర్లేదు అనమాట. చాలా ఆ ప్రైస్ రేంజ్ లో వర్తబుల్ మొబైల్ అనేది మనం అయితే చెప్పొచ్చు. 9,500కి మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. నెక్స్ట్ మొబైల్ ఏమో పోకో M6 Pro 5G. ఇదైతే మనకి 10,000 ఆ ప్రైస్ రేంజ్ లో దొరుకుతుంది అనమాట. 4 Gen 2 ప్రాసెసర్ తో మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. బ్లాక్ గ్లాసీ ఫినిష్ అయితే ఉంటది, చాలా బాగుంటది అనమాట. సేమ్ పోకో M6 Pro అండ్ రెడ్మీ 12 5G అన్నారు. రెడ్మీ 12 5G పోకో M6 Pro 5G రెండు ఒకటే కాబట్టి రెడ్మీ 12 5G చూసుకున్నట్టయితే 11,500 12,000 ఆ ప్రైస్ రేంజ్ లో తిరుగుతుంది. ఇదైతే 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో దింపుతారు అనమాట. సబ్ వేరియంట్ లో రెండు ఒకటే, అందుకనే 10,000 రూపాయలు మీకు పోకో M6 Pro 5G అయితే తీసుకోవడం మంచిదని చెప్పొచ్చు. ఇంకా పర్వాలేదు, ఇంకొక 5,000 వేసుకుంటాను, నాకు ఇంకా మంచి ఫోన్ కావాలనుకుంటే కనుక మోటో నుంచి మనకి ఎర్లీ జనవరిలో జస్ట్ ఒక 5 డేస్ బ్యాక్ మనకి ఆ మొబైల్ అయితే లాంచ్ అయింది. మోటో G34 5G. ఈ మొబైల్లో చూసుకున్నట్టయితే ఇదైతే ది బెస్ట్ మొబైల్ అనేది మనం చెప్పుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ వేగన్ లెదర్ తో మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ప్రాసెసర్ కూడా 695 5G ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇదైతే 15,000 ఆ ప్రైస్ సెగ్మెంట్ లో తిరిగే ప్రాసెసర్ మనకైతే 10,000 రూపాయల్లో మనకి ఆ మొబైల్ అయితే దొరుకుతుంది. కరెక్ట్ గా మీకు బ్యాంక్ కార్డ్స్ అన్ని ఉంటాయి కనుక 10,000 లేదంటే 11,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ అయితే ది బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటున్నారంటే ఒక క్లీన్ ఓఎస్ కూడా మీకైతే ఈ మొబైల్ లో దొరకడం జరుగుతుంది కాబట్టి చాలా మంచి ప్రాసెసర్ అండ్ మంచి మొబైల్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు ఆ ప్రైస్ రేంజ్ లో. 5G సపోర్ట్ తో వస్తున్నాయి కాబట్టి ఈ మూడు అయితే తీసుకోండి అనమాట. 10,000లో మీరు ఇంకా 4G తీసుకుంటారంటే కనుక అనవసరం చెప్తున్నాను. ఎవరైనా తీసుకోమన్నా గానీ ఇంకా వాళ్ళు చెప్పడానికైనా ఉండాలి, మనం వినడానికైనా ఉండాలి. 10,000 ప్రైస్ రేంజ్ పెడుతున్నారంటే 5G మొబైల్స్ కంపల్సరీ తీసుకోండి. ఆల్రెడీ 5G వచ్చేసింది కాబట్టి 5G మొబైల్స్ తీసుకోండి. కాబట్టి 10,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఈ 3 మొబైల్స్ అయితే ఉన్నాయి. పోకో M6 Pro అండ్ మోటో G34. ఇంకా 12,000 11,000 ప్రైస్ రేంజ్ లో మనం చూసుకున్నట్టయితే 11,000 చిల్లరలో సేమ్ మనకి రియల్మీ నార్జో 60X అయితే ఉందన్నమాట. నార్జో 60X 5G మనకైతే ఆ ప్రైస్ రేంజ్ లో దొరుకుతుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 64 మెగాపిక్సెల్ కెమెరా, అలాగే మంచి ప్రాసెసర్ తో అయితే మనకైతే 600 డైమెన్షన్ ప్రాసెసర్ తో మనకైతే మొబైల్ దొరుకుతుంది. 11,000కి అయితే ది బెస్ట్, ఒక పర్లేదు, ఎందుకంటే ఛార్జింగ్ ఇంప్లిమెంటేషన్ ఉంది కాబట్టి పోకో కన్నా ఇదైతే కొద్దిగా మంచిది అని చెప్పుకోవచ్చు అనమాట. 11,000 ప్రైస్ సెగ్మెంట్ లో ఓకే. నార్మల్ గా అయితే 12-13,000 రూపాయలు అయితే తగ్గించారనమాట. అంత పెద్ద ఆఫర్ ఏం కాదు. కాకపోతే ఆ ప్రైస్ రేంజ్ లో కావాలి ఒక మంచి మొబైల్ అనుకునే వాళ్ళు అయితే తీసుకోవచ్చు.
ఇంకా కాదనుకుంటే గనుక రియల్‌మీ 11X 5G ఇదైతే మనకి ఫ్లిప్‌కార్ట్‌లో దొరుకుద్ది. 11X 5G వచ్చినప్పటికి ఇదైతే మనకి 11,500 ఆ ప్రైస్ రేంజ్‌లో ఉంటదనమాట. సేమ్ ఫీచర్స్ దగ్గర దగ్గరకి అంతగా చేంజెస్ ఏమి ఉండవు. ఆ మొబైల్ కూడా మీకు 11,500లో ఒక మంచి లుక్ అయితే ఇయ్యొచ్చనమాట. ఆ 2 మొబైల్స్‌లో కూడా మీరు ఆ ప్రైస్ రేంజ్‌లో కొనాలనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. 15,500 15,000 ప్రైస్ సెగ్మెంట్‌లో మనకైతే ఒక మొబైల్ అయితే వచ్చిందనమాట. ది బెస్ట్ మొబైల్ అండర్ 20,000 అదెప్పుడు 20,000లో ఉండేది 15,500కి అయితే వచ్చింది. అదేంటిదో కాదు లావా అగ్ని 2 5G మనకైతే 15,500కి అయితే వచ్చింది. కాకపోతే ఈ ప్రైస్ రేంజ్ ఏదైతే ఉందో 15,500 అనేది అది మీ దగ్గర ఒకవేళ సెకండ్స్‌లో మీరు మొబైల్ ఇచ్చేస్తాను అనుకుంటేనే 15,500కి లేదంటే గనక 19,000 అయితే పెట్టాల్సొస్తది దానికి. మీరు ఎక్స్‌ట్రా ఎక్స్‌చేంజ్ ఆఫర్ కింద మీకైతే రూ. 3,500 ఆఫ్ అయితే ఇచ్చారనమాట వాళ్ళు. 3,500 ఆఫ్ అంటే కొద్దిగా మంచిదనే చెప్పుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్ ఏదైనా పాతదుంటే గనక సేల్ చేశారనుకోండి 3,000 మీ మొబైల్ కడితే ఎక్స్‌ట్రా 6,500 మీ మొబైల్ ఎళ్ళే అవకాశం ఉంటది. అలాగే ఒక మంచి మొబైల్ మీకు 15,000 ప్రైస్ సెగ్మెంట్‌లో దొరికే అవకాశం కూడా ఉంటది. 15,500కి 3,500 ప్లస్ రూ. 1,000 బ్యాంక్ ఆఫర్‌తో మనకైతే ఆ మొబైల్ అయితే దొరుకుతుంది. లావా అగ్ని 2 దీనిలో మీరు చూసుకున్నట్టయితే కర్వ్డ్ డిస్‌ప్లే అయితే ఉంటదనమాట. అమోలెడ్ డిస్‌ప్లే అలాగే 140, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో మనకు ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ప్రాసెసర్ అనుకుంటా. 20 ప్రాసెసర్‌తో మనకు ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. బ్యాక్ కొద్దిగా కెమెరా అయితే తక్కువ ఉంటది. కాకపోతే మీకైతే 15,000లో ది వర్త్ అనమాట. 20,000లోనే కెమెరా తగ్గినా గానీ ది వర్త్ మొబైల్ అయితే ఉంటది. మంచి బిల్డ్ క్వాలిటీ అలాగే క్లీన్ ఓఎస్‌తో మన ఇండియన్ బ్రాండ్ అవ్వడం వల్ల కొద్దిగా మీరైతే ఒక లుక్ అయితే ఇయ్యొచ్చనమాట. 15,500 ప్రైస్ సెగ్మెంట్‌లో ఇంకా ఒక మొబైల్ మించి ఏం లేదు. పోకో X5 5G అయితే ఉంది. అది 14,000 ఆ ప్రైస్ సెగ్మెంట్‌లో వస్తుంది. కాకపోతే అది చాలా ఓల్డ్ అయితే అయింది. సేమ్ లావా అగ్ని 2 కూడా ఓల్డే. కాకపోతే ఒకవేళ లుక్ ఎయాలనుకుంటే పోకో X5 5G మీద కూడా ఎయండి. 695 5G ప్రాసెసర్ మంచిది దొరుకుతుంది. 44 వాట్స్ ఛార్జింగ్‌తో మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది కాబట్టి X5 5G మీద ఒక లుక్ ఎయండి. ఇంకా కావాలి క్లీన్ ఓఎస్ అనుకుంటే గనుక మోటో G54 5G మీద కూడా మీరైతే ఒక లుక్ ఎయండి. మీకు లాస్ట్ సేల్‌లో G54 5G ప్రైస్ రేంజ్ అయితే 12,000కి అయితే వచ్చింది. కాబట్టి అప్పుడైతే ఓకే. ఇప్పుడు మీకు చూసుకున్నట్టయితే బ్యాంక్ కార్డ్స్ ఏదో తెలియట్లేదు గానీ 13,000 అని అయితే చెప్తున్నారు. మనం ప్రైస్ చూసుకుంటే 14,000 అయితే ఉంది. కాకపోతే కార్డ్స్‌లో మనం చూస్తే రూ. 750 మాత్రమే ఇచ్చారని చెప్పేసి అయితే ఉందన్నమాట. కాబట్టి మోటో G54ని హోల్డ్‌లో ఉంచండి. 12,000 13,000కి వచ్చిందంటే ఓకే. లేదంటే గనక స్కిప్ చేసేయండి. ఇంక నెక్స్ట్ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 20,000 ప్రైస్ సెగ్మెంట్ అన్నమాట. 20,000-25,000 ప్రైస్ సెగ్మెంట్‌లో మనకు కొన్ని చాలా మొబైల్స్ అయితే ఉన్నాయన్నమాట. 20,000 ప్రైస్ సెగ్మెంట్‌లో మనకి మళ్ళీ మోటో ఎడ్జ్ 40 నియో అయితే దొరకడం జరిగింది. చాలా మంచి మొబైల్ అని అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. స్లిమ్మెస్ట్ మొబైల్ అలాగే IP68 వాటర్ రెసిస్టెంట్‌తో దొరుకుతుంది. 70 మీడియాటెక్ డైమెన్సిటీ 7050 30 ప్రాసెసర్‌తో మనకైతే ఆ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. మోటో ఎడ్జ్ 40 నియో వేగన్ లెదర్ ఫినిష్‌తో మనకు ఆ మొబైల్ అయితే దొరుకుతుంది. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో దొరుకుతుందన్నమాట. కాబట్టి చాలా మంచి మొబైల్ 20,000లో మళ్ళీ ఇది వర్త్ అనమాట. సో లాస్ట్ ఫ్లిప్‌కార్ట్ లో మనం చూసుకున్నట్టయితే 20,000కి వచ్చింది. తర్వాత మళ్ళీ 22 ప్రైస్ సెగ్మెంట్ లో తిరిగింది. మళ్ళీ 2,000 తగ్గించి ఇప్పుడు 20,000కి అయితే వచ్చిందన్నమాట. కాబట్టి మోటో ఎడ్జ్ 40 నియో మళ్ళీ వచ్చింది కాబట్టి ఎవరైనా లుక్ చేయాలనుకుంటే లుక్ చేయండి. తర్వాత నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఐక్యూ Z7 Pro 5G అలాగే వివో T2 Pro 5G రెండు ఒకే మొబైల్స్. కాకపోతే ఐక్యూ Z7 Pro ఏమో కనపడలేదు అనమాట ఇప్పుడు. వివో T2 Pro సేమ్ మొబైల్స్ కాబట్టి బ్రాండ్ ఓన్లీ బ్రాండింగ్ వేరు కాబట్టి వివో T2 Pro అయితే బై చేయడానికి చూడండి. 24,000 ప్రైస్ సెగ్మెంట్ లో దొరికేది 22,000కి అయితే మనకి మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది అనమాట. ఇంకా మనం చూసుకున్నట్లయితే 20K ప్రైస్ సెగ్మెంట్ లో రియల్మీ నుంచి రియల్మీ 11 Pro అయితే ఉందన్నమాట. రియల్మీ 11 Pro మనకి 22,000 ప్రైస్ సెగ్మెంట్ ఆ ప్రైస్ సెగ్మెంట్ లో అయితే వచ్చింది. 100 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ దొరుకుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ తో దొరుకుతుంది. వేగన్ లెదర్ అలాగే కొన్ని మంచి ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మీరైతే 22,000కి ఒక లుక్ అయితే వేయొచ్చు. కాకపోతే అంత సజెస్ట్ అని అయితే చెప్పట్లేదు. ఈ 20,000 ప్రైస్ బ్రాకెట్ ఈ మొబైల్స్ అన్నిటికన్నా ది బెస్ట్ మొబైల్ అయితే ఒకటి ఉందన్నమాట. అదేంటంటే పోకో X6 5G. జస్ట్ మనకి రీసెంట్ గా 2 డేస్ 1 డే బ్యాకే మనకైతే లాంచ్ అయింది. దీనికోసం డెడికేటెడ్ వీడియో కూడా చేశాను. అదైతే ఒకవేళ చూడని వాళ్ళు ఉంటే కనుక వెళ్ళి చూడండి. ఈ మొబైల్ మనం చూసుకున్నట్టయితే పోకో X6 5G చాలా మంచి మొబైల్ అనమాట. 1.5K రెజల్యూషన్ కర్వ్ డిస్ప్లేతో ఫ్లాట్ డిస్ప్లేతో మనకైతే ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అలాగే స్నాప్డ్రాగన్ 7X Gen 2 ప్రాసెసర్తో మనకి ఈ మొబైల్ అయితే రావడం జరుగుతుంది. 64 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 5100 mAh బ్యాటరీ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అలాగే డాల్బీ అట్మాస్ డాల్బీ విజన్ తో కూడా మనకి ఈ మొబైల్ దొరకడం జరుగుతుంది. 20K ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మంచి మొబైల్ అనమాట. మామూలుగా అయితే 22K చూపిస్తుంది మీకు. మీదే మాక్సిమం డెబిట్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళ కార్డ్ ఆప్షన్ నాకు ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. బ్యాంక్ ఆఫర్ లో క్రెడిట్ కార్డ్స్ కాకుండా SBI డెబిట్ కార్డ్ కూడా ఇచ్చారు. ICICI డెబిట్ కార్డ్, HDFC ఈ 3 డెబిట్ కార్డ్స్ అయితే ఇచ్చారనమాట. ఈ మూడిట్లో ఎవరో ఒకరి దగ్గర ఏదో ఒక డెబిట్ కార్డ్ అయితే ఉంటుంది కాబట్టి దాని నుంచి పర్చేస్ చేయండి. మీకైతే 20,000కి అయితే ఈ మొబైల్ దొరుకుతుంది. ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ అయితే చేశారు, మరి క్లోజ్ చేసేసినట్టు ఉన్నారు.
మళ్ళీ 16వ తారీఖు మనకు ఫస్ట్ సేల్ అయితే ఉంటది. పోకో ఎక్స్6 5G గుర్తుపెట్టుకోండి. చాలా మంచి మొబైల్. ఒకవేళ కొనేవాళ్ళు ఎవరైనా ఉంటే గనుక వెంటనే ఎళ్లి కొనుక్కోండి. ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటది. 1 డే బ్యాకే వచ్చింది కాబట్టి మీకు అప్డేట్స్ కూడా కొన్ని ఎక్కువగానే ఉంటది. బావుంటది. నెక్స్ట్ మొబైల్ వచ్చినప్పటికైతే హానర్ 90 చాలా మంది వచ్చిందని చెప్పేసి అంటున్నారు. 20,000 ప్రైస్ సెగ్మెంట్, 20,000 ప్రైస్ సెగ్మెంట్, 20,000 ప్రైస్ సెగ్మెంట్. మాక్సిమం అందరూ టెక్ న్యూస్‌లో చెప్పారు. అవి చెప్పారు, ఇవి చెప్పారు. సరే కదా అని ఎళ్లి చూస్తే 20,000 ప్రైస్ సెగ్మెంట్ బానే ఉంది. పైన అడ్వర్టైజ్‌మెంట్ మాత్రం బానే ఉంది. నార్మల్ ప్రైసింగ్‌లో మనం చూసుకున్నట్టయితే 28,000 అని అయితే ఉందన్నమాట. 29,000 బ్యాంక్ ఆఫర్‌తో మీరు చూసుకున్నట్టయితే ఒక 2,000 తగ్గుతుంది. పర్లేదు 27,000కి అయితే వచ్చింది. 20,000 అంటున్నారు కానీ నీతో ఏ ఆఫర్స్ అప్లై అవుతాయో మనం లోనకెళ్ళి చూస్తే గనక ఏది కనపడట్లేదు. 20,000కి వచ్చే అవకాశాలు అయితే ఉండదు. చాలా మంది ఏదో ఒక ఆప్షన్ వల్ల నెగ్లెక్టింగ్‌గా తీసేసేటట్టే ఉంది ఆ ఆఫర్ అయితే. కాబట్టి 27,000 ప్రైస్ సెగ్మెంట్‌కి అయితే వస్తుందన్నమాట. స్టిల్ 27,000 అంటే ఓకే ఫర్ దట్ మొబైల్. బట్ అది హోల్డ్‌లో ఉంచేసి పక్కన పెట్టండి. ఎందుకంటే 7 Gen 1 ప్రాసెసర్. పోకో ఎఫ్ఐ 5G కూడా మనకైతే 28,000 ఆ ప్రైస్ రేంజ్‌లో తిరుగుతుంది. అలాగే ఇంకా మంచి మొబైల్ అయితే ఉందన్నమాట. ఐక్యూ నియో 7 ప్రో మనకి 30,000 లోపైతే వచ్చింది. దాని గురించి నెక్స్ట్ చెప్తాను. కాబట్టి ఈ హానర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి. 20,000కి వస్తే గనక ఒకవేళ మీకు అన్ని ఆఫర్స్ అప్లై అయినయి మాకు 20,000కి వస్తుంది అనుకుంటే గనక కళ్ళు మూసుకొని తీసుకోండి. లేదంటే గనక పక్కన పెట్టండి. ఇంకా 25, 26 ఆ ప్రైస్ రేంజ్‌లో వస్తే గనక పక్కన పడేయండి. నెక్స్ట్ 24,000 ప్రైస్ రేంజ్ లోనే మనకైతే ఇంకొక మొబైల్ అయితే వచ్చిందనమాట. వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ CE3 5G ఇది నార్మల్‌గా 25,000 ఉంటది. ఒక 2,000 అయితే బ్యాంక్ కార్డ్ అయితే యూజ్ చేసి తగ్గించారనమాట. పర్వాలేదు 782G స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో మనకైతే ఈ మొబైల్ దొరకడం అయితే జరుగుతుంది. 50 మెగా పిక్సెల్ సోనీ IMX879 సెన్సార్‌తో మనకి ఈ మొబైల్ దొరకడం అయితే జరుగుతుంది. ఒక మంచి కెమెరా అండ్ మంచి పర్ఫార్మెన్స్ కోసం చూస్తే గనక ఈ మొబైల్ అయితే మీకైతే దొరుకుద్దనమాట. 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో మనకి మొబైల్ అయితే దొరుకుతుంది. కాబట్టి 24,000కి వర్త్ అని చెప్పొచ్చు. 22,000కి ఒకవేళ దొరికితే గనక మిస్ చేయకండి. అలాగే ఇంకా 25K ప్రైస్ రేంజ్‌లో మనం చూసుకున్నట్టయితే పోకో నుంచే మళ్ళీ పోకో ఎక్స్6 సిరీస్ లాంచ్ అయింది కదా! ఎక్స్6లో ఎక్స్6 ఒకటైతే 20,000 ఇంకోటేమో ఎక్స్6 ప్రో మనకి 25,000 ప్రైస్ సెగ్మెంట్‌లో ఉందనమాట. అది కూడా మీకు ఆ టైంకే దొరికితే హైపర్ ఓఎస్‌తో మనకి మొబైల్ దొరకడం జరుగుతుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 8,300 ప్రాసెసర్ అల్ట్రా ప్రాసెసర్‌తో అయితే దొరుకుతుంది. పర్ఫార్మెన్స్ అయితే చాలా బీస్ట్‌గా అయితే ఉందనమాట. 14 లాక్ అండర్ 2 స్కోర్‌తో మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. 1.5K సేమ్ డిస్‌ప్లేస్ అన్నీ అవేననమాట. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 64 మెగా పిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాకపోతే 3.5 ఎంఎం జాక్ అయితే ఉండదనమాట. ఈ మొబైల్ అదొకటి. మీరు చూసుకున్నట్టయితే ఈ పోకో ఎక్స్6 ప్రో 5G 25,000కి చాలా వర్త్ అనమాట. మామూలుగా మీకైతే 27,000 డిస్ప్లే చేపిస్తది. సేమ్ ఇందాకలే డెబిట్ కార్డ్స్ అయితే ఇచ్చారు కాబట్టి 25,000కి అయితే మీకు ఈ మొబైల్ అయితే దొరికేస్తదనమాట. కాబట్టి 25,000లో ఒకవేళ మీరు ఒక మంచి మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారు, నెక్స్ట్ అప్డేట్స్ కూడా బాగుండాలనుకుంటున్నారు అనుకుంటే గనక పోకో ఎక్స్6 ప్రో మీద ఒక మంచి లుక్ అయితే అయ్యింది. తీసుకోవాలని స్టాండర్డ్‌గా ఉంటారంటే గనక పోకో ఎక్స్6 ప్రో మాత్రం చాలా మంచి మొబైల్. మీరైతే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇందాక వన్‌ప్లస్ నార్డ్ CE3 కన్నా మీరైతే పోకో ఎక్స్6 ప్రోని అయితే చూడడానికి అయితే చూడండి. అలాగే నెక్స్ట్ 28K 27K ప్రైస్ సెగ్మెంట్ లో ఆల్రెడీ హానర్ చెప్పాను కదా, అది 20 అన్నారు కాబట్టి ఇందాక చెప్పాను అనమాట. ఒకవేళ దొరకపోతే కనుక 26 లో కూడా తీసేయండి. ఇంకా 28K ప్రైస్ సెగ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ నార్డ్ 3 మనకైతే మీడియాటెక్ డైమెన్సిటీ 9,000 ప్రాసెసర్, 50 మెగా పిక్సెల్ సోనీ IMX879 సెన్సార్‌తో మనకు ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఈ మొబైల్ మనం చూసుకున్నట్టయితే 27,000 చాలా వర్త్ అనమాట. ప్రాసెసర్ చూసుకున్నట్టయితే చాలా మంచి ప్రాసెసర్. 8+ Gen 1కి కొద్దిగా పోటీగా అయితే నిలిచింది ఆ టైంలో మీడియాటెక్ నుంచి. చాలా మంచి మొబైల్. దానిలో బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 ఒకవేళ ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక నార్మల్ యూసేజ్‌కి అండ్ బీస్ట్ పర్ఫార్మెన్స్ యూసేజ్‌కి అయితే వాడండి. చాలా బాగుంటది నార్డ్ 3 అయితే. కాబట్టి 27,000లో అయితే మీరు ఆ మొబైల్‌ని అయితే చూస్ చేసుకోండి. లేదా నేను ఇంకొక 2,000 పెట్టుకుంటానంటే గనక చాలా మంచి మొబైల్ ఉందన్నమాట. అది ఐక్యూ నుంచి ఐక్యూ నియో 7 ప్రో రీసెంట్‌గా నేను 1 డే బ్యాక్ 33,000కి అయితే చూసానన్నమాట. ఆ మొబైల్ మీకు 3,000 ఆఫర్‌తో మీకైతే 29,999 రూపాయలకి అంటే దగ్గర 30,000కి అయితే మనకి ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. చాలా మంచి మొబైల్ అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్ పరంగా అన్నిట్ల పరంగా బాగుంటది. కెమెరా పరంగా కొద్దిగా తగ్గుద్ది గానీ మాక్సిమం ఒక మనిషికి ఎంతవరకు కెమెరా కావాలో అంతవరకు అయితే అదైతే సపోర్ట్ అయితే చేయగలదు. కాబట్టి 30,000లో ఐక్యూ నియో 7 ప్రో అయితే చాలా బెస్ట్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. కాబట్టి దాని మీద అయితే లుక్ అయితే వేయండి. 30,000 ఇంకా 30-40K ప్రైస్ సెగ్మెంట్ లో మనం చూసుకున్నట్టయితే 35,000 మనకైతే నథింగ్ నుంచి నథింగ్ ఫోన్ 2 అయితే దొరుకుతుంది అనమాట. సేమ్ 8+ Gen 1 ప్రాసెసర్ ఐక్యూ నియో 7 ప్రో ఏదైతే వాడారో అది, కాకపోతే క్లీన్ ఓఎస్ అయితే ఉంటుంది. కెమెరా అయితే రెండు బాగుంటాయి అనమాట. 50 మెగా పిక్సెల్ సోనీ సెన్సార్ తో మనకైతే ఆ మొబైల్ అయితే దొరకడం జరుగుతుంది. ఇది 35,000 అని చెప్పేసి వాళ్ళైతే బోర్డింగ్ అయితే పెట్టారు. 35,000 అయితే కళ్ళు మూసుకొని తీసుకోండి మొబైల్ అయితే. కాకపోతే ఏంటంటే దీనిలో ఇంకొక లూప్ హోల్ అయితే ఉందన్నమాట. 38,000 మీకు ఈ మొబైల్ అయితే దొరుకుతుంది. మీరు ఒకవేళ మీ మొబైల్ ఎక్స్చేంజ్ చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ కింద 3,000 అయితే ఇచ్చారనమాట.
35,000కి మీరు వేరే మొబైల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారంటే కనుక 35,000 ది బెస్ట్ మొబైల్. 38,000 కూడా తీసి పడేయక్కర్లేదు. చాలా మంచి మొబైల్, చాలా మంచి యూసేజ్ అయితే ఉంటదనమాట. మీరైతే యూజ్ చేసుకోవచ్చు. మంచి బీస్ట్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తది. మీరు గనక 38,000లో తీసుకోవాలనుకుంటే గనక 38, 35,000లో నథింగ్ ఫోన్ 2 అయితే తీసుకోండి. అలాగే ఇంకా 40 అండ్ 35,000 ఇంకా మొబైల్స్ ఉన్నాయి కదా, OnePlus 11R అదే 11R అవి ఎందుకు చెప్పలేదంటే కనుక OnePlus 12 అయితే లాంచింగ్ అయితే ఉంది మనకి ఈ మంత్లో. మరి ఆ OnePlus 12 వస్తే కనుక ఇవైతే ప్రైజెస్ ఇంకా డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. మరి OnePlus 12 ప్రైజింగ్ బట్టి మనకైతే ఈ ప్రైజెస్ని అంచనా వేయడానికి ఉంటుంది. ఈ సేల్ అయితే OnePlus 11 అయితే ఒక హోల్డ్ అయితే పెట్టండి. కాబట్టి 40K ప్రైస్ సెగ్మెంట్ లో మనకి ఇప్పుడు లాంచెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 40K ప్రైస్ సెగ్మెంట్ లో ఏదని ఎవరు ఏం చెప్పలేరు. 40K అయితే స్కిప్ చేయండి. ఇంకా 45,000, 50,000 ఆ ప్రైస్ రేంజ్ లో అయితే మనకు మొబైల్స్ అయితే ఉన్నాయి అనమాట. వాటి గురించి చెప్తాను. ఇంకా 45,000 లో మనకు ఒకవేళ OnePlus లాంచ్ అయ్యి 8 Gen 2 ప్రాసెసర్ కాబట్టి OnePlus 12R ని కనుక మనకి ఒక 40 to 45,000 లో తీసుకొస్తే కనుక మీరైతే దాన్ని తీసుకోవచ్చు. ఎందుకంటే 8 Gen 3 ప్రాసెసర్ మన IQ12 ఆల్రెడీ 49,999 అయితే లాంచ్ చేసింది. 50,000కి 8 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొని వచ్చింది IQ12. ది బీస్ట్ పర్ఫార్మెన్స్ మనకైతే ఆ ప్రాసెసర్ నుంచి అయితే దొరుకుతుంది. Xiaomi 13 Proలో మీకు ఉందేమో కానీ హీటింగ్ ఇష్యూస్ 8 Gen 3 ప్రాసెసర్తో. కాకపోతే దీనిలో అయితే హీటింగ్ ఇష్యూస్ ఎందుకో కనపలేదు. అంత బాగా వీళ్ళైతే దాన్ని అయితే కంట్రోల్ అయితే చేయగలరు అనమాట హీటింగ్ ఇష్యూస్ని IQ12లో. కాబట్టి 50,000లో మీరైతే IQ12 అయితే చూస్ చేసుకోండి. నెక్స్ట్ 45,000లో అయితే OnePlus 12R వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయండి. అంత డౌట్కి ఎందుకు చెప్పానంటే OnePlus 12R ఇంకా ప్రైసింగ్ రిలీజ్ అవ్వలేదు కాబట్టి OnePlus 12R వచ్చేంత వరకు కొద్దిగా వెయిట్ చేసి 40 to 48K 45K ప్రైస్ రేంజ్లో ఒక వెయిటింగ్ అయితే చేయండి. 40K లోపు అయితే చాలా మొబైల్స్ ఉన్నాయి, ఇందాక చెప్పినవి అవి అయితే తీసుకోండి అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పటికైతే రిపబ్లిక్ డే సేల్ అన్నారు కానీ మరి అంతగా ఏమనిపించలేదు. ఆల్రెడీ కొన్ని ఫేమస్ మొబైల్స్కి అయితే ఒక బ్లాక్ బస్టర్ మొబైల్స్కి అయితే కొన్ని అయితే తగ్గించారనమాట. కాబట్టి తీసుకుంటే కనుక లేదు ఈ సేల్లో తీసుకోవాలనుకుంటే కనుక ఇప్పుడు చెప్పిన ప్రైస్ రేంజెస్లో ఆ మొబైల్స్ అయితే మీరు అయితే చూస్ చేసుకోండి. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్.